అయ్యో బాబా గారు, పెద్దమ్మ గారికి ఇది సువర్ణ అవకాశం. ఆమె పంట పండింది. అదే సాగనంపడానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సఖు ఇక్కడికి రాబోతోందండి. భైరవా, నువ్వు సిఫార్సు చేసావనే ఈ దాముని మనోరమ దగ్గరికి పంపించాను. గుమాస్తాగా నియమించమన్నాను. మనం మంచి పనే చేశాం కదా. అవును. వీడు ఒట్టి బుద్ధవతారా అనుకున్నాను, కానీ గొప్ప పనిమంతుడే. మరి ఇంకా కూడా ఇతన్ని దాము దాము అనడం పద్ధతి కాదేమో. ఇక నుంచి దాము గారు అందాం. ఏమని పిలవాలి? దాము గారు. దాము గారు. సరే, కొనసాగించండి. చెప్తానండి. బాబా గారు, పండగ సంబరం కూడా చేసుకోనివ్వకుండా పొరుగురికి పంపేశారండి దిగు గారిని. ఇక ఆ సఖుని అంతకంటే ముందుగానే సిరిపూరికి పంపించేసింది. అంటే మనోరమ ఈ రోజు నాకిచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. ఇంకాసేపట్లో సకున దాసి అవుతుంది. బాబా గారు, సఖు ఈ రోజు తప్పకుండా ఆశ్రమానికి వస్తుంది. భైరవా, బాబా, సకుకి మనం రాచ మర్యాదలు చేయాలి. మామూలు గుమాస్తాని గారు అంటున్నాం. మరి తను ఇక్కడికొచ్చి నా ఆశ్రమంలో నా ప్రధాన దాసి కాబోతోంది. నా ప్రధాన శిష్యురాలు కూడా తనే కాబోతోంది. మరి తనని సక్కు 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 అని అనడం తప్పు కదా? అయ్యో, లేదు బాబా గారు, నేను కూడా తనని ఇక నుంచి సక్కు బాయ్ అంటానండి. సరే, ఇప్పుడు మీరు విషయానికి రండి. నువ్వు ఆ మనోరమకి చాటింపు వేయమని చెప్పావా లేదా? అర్రే, దాముగారు మనోరమ గారికి చెప్పారు కదా? అవునండి. మరి వెళ్ళి అక్కడ ఏర్పాట్లు చూడండి. భైరవా, నువ్వు కూడా మనోరమ ఇంటికి వెళ్ళు. పల్లకిని తీసుకువెళ్ళు. సక్కుబాయిని సగౌరవంగా ఇక్కడికి తీసుకురావాలి. మన శిష్యగణాన్ని, భక్తుల్ని అందరినీ తీసుకెళ్ళు. వేళ తాళాలతో ఊరేగింపుగా సక్కుబాయిని ఇక్కడికి తీసుకురండి. సక్కుబాయి ఆశ్రమంలో అడుగు పెట్టిందంటే నేను తృప్తిగా తనని బలిపీఠం ఎక్కిస్తాను. దేవిమాత, మా అత్తయ్య గారు కోరుకున్నట్టే వ్రతాన్ని పూర్తి చేశాను. నువ్వు ఆయనకి విజయాలని, ఆయురారోగ్యాలని, సుఖ సంతోషాలని, కీర్తి ప్రతిష్టల్ని ప్రసాదించాలి. మరి మీకోసం, మీ కాపురం కోసం? అయ్యో, అది మర్చిపోయాను. దేవిమాత, మా కాపురం కలతలు లేకుండా సాగాలని దీవించు తల్లి. దేవిమాత, అత్తయ్య గారు నాతో చెప్పారు వ్రతం పూర్తవగానే ఇంట్లో హారతి కార్యక్రమం ఉంటుందని. మీ ఆయన గారు ఇప్పుడు ఇంట్లో లేరు, ఆయన పొరుగురికి వెళ్లారు. బట్టల మూట తీసుకుని వసూళ్ళకి వేరే ఊరికి వెళ్లారు. కానీ ఆయన పొరుగురు వెళ్లారు, ఇంట్లో లేరని గంగప్పిని ఇందాకే చెప్పింది. ఇప్పుడెలా? మంగళహారతి ఎలా జరుగుతుంది? ఓ గజాన్న,
చీమల దొండలాగా మీ ఇంట్లో వాళ్ళందరూ ఒకరి తర్వాత మరొకరు ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారు. విషయం ఏంటి? అదంతా నీకెందుకు? నాకెందుకా? అయితే సర్లే, నేను వెళ్తాను. కాదు, మా ఇంట్లోంచి ఎవరెవరు బయటకు వచ్చారు? ముందు ఆ విషయం చెప్పు. మొదటగా మీ కోడలు బయటకొచ్చింది, ఆ? ఆ తర్వాత మీ దిగు గారు వచ్చారు. ఆ? ఇప్పుడు మీరు అందరూ కలిసి సిరిపూడికి వెళ్తున్నారా గజా గారు? దిగు ఇటువైపు వెళ్ళాడా? అవును, తన పక్కన ఒక చిన్న పిల్లాడు కూడా ఉన్నాడు. మహమ్మారి వాడిని వెళ్ళమన్నది వేరే వైపు కదా. మరి వీడు దారి మళ్ళీ ఎందుకు సిరిపూర్ వైపు వెళ్తున్నాడు? ఆ, సరేనండి, నేను ఆ, బయలుదేరతాను. భలే 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 అదర కొడుతున్నావు రమావదినా. ఈ సఖు గొప్ప కథకురాలు. వదలను. నేను స్వయంగా వెళ్లి కళ్ళారా చూసి నిర్ధారించుకుంటాను. ఇంకా ఆలస్యం చేయకూడదు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఏమండి మీరా? సకు, ఇదంతా దుర్గమ్మ తల్లి కృప. అరే, నేను వసూల కోసం బయలుదేరాను. అసలు నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు, కానీ అనుకోకుండా వచ్చాను. అలా ఎలా వచ్చారు? సకు, వచ్చే దారిలో ఒక చిన్నపిల్లాడు ఏడుస్తూ కనిపించాడు. దారి తప్పిపోయాడు. వాళ్ళమ్మా నాన్నలు సిరిపూర్ గుడికి వెళ్లారని చెప్పాడు. ఆ చిన్నపిల్లవాడిని వదిలి వెళ్లబుద్ధి కాలేదు. వాణ్ణి దింపడానికి ఇక్కడికొచ్చాను. అదుగో ఆ బాబుని.